జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే అమెరికాలో మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అమెరికా నుంచి పిల్లలు ఫోన్లు చేసి డబ్బుల పరిస్థితి ఏంటి, మాకు తినడానికి డబ్బులు పంపించండి నాన్న అని అడుగుతున్నారని ఎక్కడెక్కడ న్యూస్లన్నీ తీసుకొచ్చి మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెడుతున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత మనకి H1 వీసాలు క్యాన్సిల్ చేశాడు. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ లేదంటున్నాడు పిల్లలు పుట్టిన తర్వాత. లేకపోతే ఇంకోటి అంటున్నాడు ఇంకోటి వాళ్ళ దేశంలో నిరుద్యోగులు మిగిలిపోయి మనం వెళ్ళి మొత్తం అమెరికాను ఆక్రమించేసుకుని పెరుగుట విరుగుడు కొరకే అంటారు తెలుసా అండి సామెతలు. ఎక్కడన్నా అమెరికా వాడు అనేవాడు కనపడకుండా మన ఇండియన్స్ ఎవరికి చెప్పినా బాధ కలగచ్చు. ఇండియన్స్ ఎక్కడ చూసినా ఏ సూపర్ మార్కెట్లో చూసినా మన కాలేజీ పిల్లలు ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు తప్ప అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే మా వాళ్ళు బంధువులు బోడు మంది ఉన్నారు కాబట్టి చెప్తూ ఉంటారు కాబట్టి. ఇంకోటి వాళ్ళకైతే $15 నుంచి $20 ఇవ్వాలి. అదే మనకైతే $4 ఇచ్చినా $5 ఇచ్చినా మనం ఎక్కడైనా సరే ఫస్ట్ కష్టపడి ఖాళీగా కూర్చోకుండా పని చేయాలి. రెండోది డాలర్లతో మన రూపీస్ని పోల్చుకుంటే మనకి చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి తినడానికి సరిపోతాయి కాబట్టి మనం పని చేసేస్తాం. మూడోది వాళ్ళకి $20 అంటే వాళ్ళకి $20 సమానం కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా $100 ఇవ్వాలి. మనకేమో $5 $10 $4 ఇచ్చినా మనం పని చేస్తాం. అక్కడ మా మేనకోడలు చెప్తుంది, బాత్రూమ్ కడగడానికి కూడా అడికార్లో వస్తుంది అత్తయ్య, అంత ఇదిగా ఉంటారు ఇక్కడ వాళ్ళు అని చెప్తుంది. అలా ఇల్లు క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా చాలా కాస్ట్లీ, చాలా ఇదిగా వస్తారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు సూపర్ మార్కెట్లే పెట్టారా, హోటల్సే పెట్టారా ఏంటి? నార్మల్ వాళ్ళు మన ఇళ్ళ దగ్గర ఉన్న బలన వాళ్ళు తెలుసు అనుకోండి, వాళ్ళే అమెరికాలో సూపర్ మార్కెట్లు పెట్టా, హోటల్స్ పెట్టా, క్యాటరింగ్లు పెట్టా. సేమ్ మన ఇండియాలో పరిస్థితి ఏంటో అలా ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, ఇండియా వాళ్ళ దగ్గర అమెరికా వాళ్ళు ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన బడాబాబులందరూ ఒక లైన్ రియల్ ఎస్టేట్ లాగా కొనేసేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటాం. అక్రమంగా అమెరికాలో చొరబడి అక్కడే ఉండిపోయిన బోళ్ళు మందిని తీసుకొచ్చి చేతులు కట్టి ఇసిరి అవతల వేసేసి వెళ్ళిపోతున్నారు. తప్పేముందండి? తప్పేముంది దీంట్లో? మీ పిల్లలు క్యాంపస్లో ఉద్యోగం చేసుకోండి, ఇబ్బంది లేదని చెప్తున్నారు. చేసుకోవాలి కదా. వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ రూల్స్ని పాటించకుండా వాళ్ళ రూల్స్ని మనం అతిక్రమించి వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా మనం పనులు చేస్తూ, ట్రంప్ వచ్చాడు మనకి కష్టాలు వచ్చాయి, ట్రంప్ వచ్చాడు మన అలా చేస్తున్నాడు, ట్రంప్ వచ్చాడు ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళ దేశాన్ని కొంతైనా కాపాడుకోవాలని అతను ప్రయత్నం చేయడం తప్పంటారా? మనకు కష్టం కలుగుతోందని. ఇంకోటి, ఎక్కడైనా ఇండియా వాళ్ళు ఉంటే డిసిప్లిన్ లేని మనుషులు ఎవరన్నా ఉన్నారంటే మన ఇండియా వాళ్ళని చెప్తానండి. ఎందుకు అంటే ఒక రీల్స్తోనూ ఒక తెలుగు వాళ్ళు ఉన్నారని చూపించడం కోసము పెద్ద పెద్ద గుళ్ళు కట్టేసి, గోపురాలు కట్టేసి, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు సాంప్రదాయబద్ధంగా శారీస్ కట్టేసుకుని కనపడుతుంటే ఇలా బైడెన్ కానీ ఇంకోళ్ళు కానీ ఒబామా కానీ వస్తే వాళ్ళకేమో అనిపించలేదు. కానీ ట్రంప్ అనే మెంటాలిటీ ఎలాంటిది అంటే క్రూరంగా అనిపిస్తుంది. మన దేశంలో ఎక్కడ చూసినా ఇండియా వాళ్ళే కనిపిస్తున్నారే, ఎక్కడ చూసినా ఇండియా గుళ్ళు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా ఇండియా రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా రెస్టారెంట్లో ఇండియా పిల్లలు కనిపిస్తున్నారు. మన వాళ్ళు ఏంటి అనేది అతనికి మండిపోయింది. ఇంకోటి చెప్తాను, పిల్లలు ఎవరు ఇబ్బంది పడకుండా ఒకళ్ళిద్దరికి జాబులు పోయినా రూముల్లో ఎన్నాళ్ళ మట్టి ఉన్నందుకు కొంచెం వాళ్ళకి నెల మీరు ఖర్చులకు ఇవ్వలేకపోయినా సాటి ఫ్రెండ్స్గా మీరు అందరూ ఆదుకుని ఆ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసుకోండి. ఇంకోటి చెప్తాను, చాలామంది తెలుగు సభలు, తానా సభలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడన్నా పిల్లల్ని ఇక్కడ లేని పిల్లలు చదువుకోవడానికి స్వచ్ఛందంగా వచ్చిన పిల్లలు ఉంటారు. ఇంటి దగ్గర నుంచి ₹1,00,000 ₹1,20,000 డాలర్లు మన ఇండియన్ కరెన్సీలో ₹1,20,000 పంపిస్తే కానీ వాడికి జరుగుబాటు కాని రోజులు. అలాంటి వాళ్ళని మీరందరూ బాగా ఎప్పుడో భూమి పుట్టక ముందు వెళ్ళిపోయి అమెరికా పుట్టినప్పుడు వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఇలా బాగా చదువుకోవడానికి వచ్చిన పిల్లల్ని ఆదుకోండి.
అంతేగాని వెనక్కి వచ్చేయటాలు, మధ్యలో చదువు మానేసుకోవడాలు ఇలాంటివి చేయకుండా కొంచెం ఇట్లా ఈ తానా సభలకి కొంచెం కంప్లైంట్లు ఇచ్చుకుని కొంచెం ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇవన్నీ ఒక 6-7 నెలలు ఉంటాయండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత హడావిడి చేసి 6-7 నెలలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ $20 ఇచ్చి పెట్టుకునే స్తోమత మన వాళ్ళకి ఉండదు. ఎక్కువ సూపర్ మార్కెట్లు మనమే ఉన్నాయి కాబట్టి అమెరికన్స్ని పెట్టుకుని పని చేయించుకోవడానికి అంత చూపించరు ఎవరు ఇంట్రెస్ట్. 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ యథాతథంగా ఎవరు దాంట్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు అందరినీ ఒత్తిడి చేసి ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు జాబులు చేస్తున్నారో వాళ్ళని కనిపెట్టడం కోసం చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకు దొరకకుండా దొంగ పనులుగా చేసి రిస్కుల్లో పడమాకండి. కఠినమైన శిక్షలు ఉంటాయి. మనం చదువుకోవడానికి వెళ్ళాం, చదివేసుకోవడం, మన దేశానికి మనం వచ్చేయటం, చక్కగా అమ్మా నాన్నని చూసుకుంటూ మంచి ఉద్యోగం చేసుకుంటే హాయిగా ఉంటుంది. 4 ఇళ్ళు ఉంటాయి, ఉపయోగం ఏంటి? ఒక ఇంట్లో మనం 3 ఇళ్ళు అద్దెకిస్తాం. ఒకళ్ళు లేస్తానంటాడు, ఒకళ్ళు లేవనంటాడు. మనం సంపాదించుకున్నందువల్ల ఉపయోగం లేదు. మనకి మించి సంపాదించుకోవడం వల్ల ఉపయోగం ఎప్పటికీ లేదంట నేనైతే. మనం తిని ఇద్దరికి ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప అతిగా సంపాదించుకుని అక్కడికి వెళ్ళిపోయి అమ్మా నాన్నని వదిలేసి, దేశాన్ని వదిలేసి, బంధువులను వదిలేసి ఎవడో ఆవకాయన్నం తిన్నాడని రీల్స్ పెడితే అది చూసి ఉట్టన్నం తిని మీరు కడుపు నింపుకుని ఈ టైంలో ఉంటే అమ్మాయి కూర చేసి పెట్టేది కదా అని చెప్పి బాధపడుతూ అక్కడ బతకాల్సిన అవసరం అయితే లేదంట. నేను చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగం వస్తే చేసుకోండి, లేదంటే మన దేశానికి మనకి తిరిగి వచ్చేయండి. మన ఊరు, మన పొలాలు, మన పంటలు అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి చక్కగా 2 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నా మన అడిగేవాడే ఉండడు. అర్థమైందా? ఇంకోటి చెప్తున్నాను, అమెరికా సంబంధాలే కావాలి, అమెరికా వెళ్ళాలి, నా కూతురు అక్కడ ఉండాలి, నా కోడలు అమెరికాది అయితే బాగుంటుంది, గ్రీన్ కార్డు వచ్చింది అయితే బాగుంటుంది, అక్కడ పుట్టిన అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు. కోరికలు కొన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. ఎవరైనా మన పిల్లలు బాగుంటే, సుఖంగా ఉంటే అదే కావాలి అనుకోవాలి తప్ప కోరికలు ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ మనలో అశాంతి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెళ్ళారు మన అబ్బాయి ఎక్కడన్నా సంపాదిస్తే ఒక రోజుకి $20 వచ్చేవి. అలా సంపాదించుకునేవాడు, ఇలా సంపాదించుకునేవాడు, అవన్నీ పోయినాయి కదా. పోలేదు అవన్నీ ఎక్కడికి. అవన్నీ 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ట్రంప్ కొంచెం శాంతించిన తర్వాత అన్నీ వస్తాయి మళ్ళీ యథాతథంగా. అందరూ బాగుంటారు. స్టూడెంట్స్ కూడా కొంచెం ఎవరికైనా ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉండి కొంచెం డబ్బులున్న వాళ్ళు ఉంటే అలా అడ్జస్ట్ చేసుకుని తింటూ ఉండండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మీ ఫ్రెండ్స్ని, బెస్ట్ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండమాకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగానే మంచి ఆశలతో, కోరికలతో అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వచ్చారు. ఖర్చులు గడిచిపోతే పేరెంట్స్కి బర్డెన్ ఉండదు అనుకుంటారు. ఎంత పెద్ద సంపాదన పరులైనా ఎవరి జీతమైనా ₹1,00,000 ఉంటుంది. ఎంత ఆఫీసర్ అయినా ₹1,20,000 కొడుక్కే పంపించాలి అంటే మరి వాళ్ళు ఇక్కడ ఏం తినాలి, తల్లిదండ్రులు ఏమవుతున్నారు అనే దిగులు పెట్టుకోమాకండి. చక్కగా ఉన్నది ఏదన్నా పొలం అమ్ముకోవచ్చు, ఏదైనా ఇల్లు ఉంటే అమ్ముకోవచ్చు, లేకపోతే అమ్మ బంగారం ఒక 4 నెలలు బ్యాంకులో పెట్టుకుని మీకు పంపిస్తారు. వరి అవ్వకుండా అమ్మా నాన్నకి ఇబ్బంది కలిగిస్తున్నావేమో అని మనశ్శాంతి లేకుండా ఉండకుండా మంచి ప్రశాంతంగా చదువుకోండి. అర్థమైందా? అందుకంటే అమెరికా గురించి మనము హడిలిపోయేంత న్యూస్లు ఏమీ లేవు. మనం చేసుకున్నదే మనకి తిరిగి వస్తుంది, అంతకంటే ఏమీ లేదు. ఓకేనా?